శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మొదటి 3 రోజులు అంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కూడా అననుకూలమైనటువంటి స్థానం వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి ఏదైనా ప్రధానమైనటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు 3వ తేదీ తర్వాత తీసుకోవడం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా వీరికి చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి గ్రహస్థితి. ఎందుకు అంటే ద్వితీయ స్థానం ప్రధానమైనటువంటి ధనస్థానం, అంతేకాకుండా ఏకాదశ స్థానం నిత్యకృత్యంలో ఉండేటటువంటి రొటేషన్లో ఉన్నటువంటి ధనస్థానం. ఈ 2 స్థానాల్లో కూడా అనుకూలమైనటువంటి గ్రహ సంచారాలు మనం ఈ మాసంలో చూస్తున్నాం. కాబట్టి మంచి మాట తీరు వల్ల చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన విషయాల్లో కానివ్వండి, అనేక రకాలైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంది. అంతేకాకుండా వీరికి వృత్తిపరమైనటువంటి కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం. ఎందుకంటే రవి సంచారం ఇంచుమించుగా 15వ తేదీ వరకు, అంటే 15వ తేదీ నుంచి రవి మీనరాశిలోకి మారుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రవి సంక్రమణానికి ముందు వరకు కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి ప్రధానంగా విద్యార్థులకు, అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్లకు, దీనికి సంబంధించినటువంటి విషయంలో 15వ తేదీ వరకు కూడా కాస్త చికాకులుగా ఉండేటటువంటి అవకాశం. ఈ 15వ తేదీ తరువాత నుండి రవి లాభస్థానంలో ఉండడం ద్వారా ఇంతవరకు ఉండేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంతవరకు కూడా వృషభ రాశి వారు ఏం చేయాలి అంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా పారాయణ చేయడం కానీ, ఒకవేళ పారాయణ చేసేటటువంటి అవకాశం లేని వాళ్ళకి వినడం కానీ చేస్తే మంచి ఫలితాలు, అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఈ 15వ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. ఓపికగా చేసేటటువంటి పనుల్లో ఎట్లాంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా ఈ ఉద్యోగం సంబంధించినటువంటి విషయంలో, అభివృద్ధి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఉద్యోగంలోంచి మారేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి విషయంలో కానివ్వండి, 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తరువాత నుంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసంలో ఇంచుమించుగా 1-2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంకొన్ని గ్రహాలు అంటే ప్రధానంగా సప్తమ స్థానాధిపతి అయినటువంటి అంటే కుజుడు వేధస్థానంలోనే ఉన్నాడు, రాహువు వేధస్థానంలోనే ఉంది. ఈ రకంగా వేధస్థానంలో ఉన్నటువంటి గ్రహాలతో బుధుడు కలిసి ఉన్నాడు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా, భార్యాభర్తల విషయంలో కూడా అంటే వృషభ రాశి వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు ఓపికగా మౌనంగా సౌమ్యంగా ఉండడం ద్వారా గొడవలు కాకుండా ఉండేటటువంటి పరిస్థితులు. అంతేకాకుండా భాగస్వామ్యంతో చేసేటటువంటి వ్యాపారాలలో కూడా
కాస్త జాగ్రత్తలు అవసరం. వీళ్ళంతా కూడా ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం ఆవుకి గనక ఆహారం అంటే గో సేవ చేసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆవులో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆవులో మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆవుని ఆశ్రయించి ఉంటారు అందరూ దేవతలు కూడా. ప్రతి ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత మనం ఆవులో మనం ప్రధానంగా దర్శనం ఆవు రూపంలో దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గోవుకి సేవ చేసుకుంటే అందరు దేవతల యొక్క ఉపాసన చేసినట్టే. కాబట్టి అందరు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆవుకి సేవ చేసుకునేటటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి వీళ్ళకి ప్రధానంగా రాహువు కానీ కుజుడు కానీ ఇట్లాంటి గ్రహాలన్నీ కూడా గోసేవ చేయడం ద్వారా వాటి యొక్క అననుకూలమైనటువంటి స్థితి నుంచి అధిగమించేటటువంటి అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆవుకి మంగళవారం కూడా ఆవుకి ఆహారం పెట్టే అవకాశం ఉంటే ఆవుకి ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా గోసేవ చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితము ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రధానమైనటువంటి గ్రహ సంచారం అంటే రవి 15వ తేదీ మారుతున్నాడు కాబట్టి 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తర్వాత ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా అందరికీ కూడా వృషభ రాశి వారికి సూచన. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి అధిపతి రాశి లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలోనే ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా పనులన్నీ కూడా దిగ్విజయంగా వచ్చేటటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా అంటే ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతి బలంగా ఉన్నాడు. అంటే చక్కటి సామర్థ్యంతో అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ముందుకు వెళతారు. సోదర సౌఖ్యం, తోడబుట్టిన వారితో చక్కగా కలిసిమెలిసి ఉంటూ విందు వినోదాల్లో పాల్గొంటూ ఉండేటటువంటి పరిస్థితి. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ఎట్లా అంటే కాస్త అననుకూలంగా ఉండేటటువంటి అంటే వేధస్థానంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు తరువాత వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావాలి అంటే ప్రతి గురువారం అవకాశం ఉన్నంత వరకు గురువారం ఈ మాసమంతా కూడా ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ లాభం అంటే ఉన్నతోద్యోగ ప్రాప్తి ఉండేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ రాశి వారికి షష్ఠ స్థానంలో రాహువు, ద్వాదశ స్థానంలో కేతువు, ఇది మంచి అనుకూలమైనటువంటి స్థితి. కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పొందినప్పటికీ కూడా ఈ పాపగ్రహాలు ఆ స్థానాల్లో ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటే గనక ఈ రాశి వారందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ వినడం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కాకపోతే ఈ రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వేధస్థానంలో సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా శుక్రుడికి అనుకూలం అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాలు కానివ్వండి,
చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు పొందాలంటే పూర్వపుణ్యమే, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వపుణ్యమే మనకు ఆధారం. కాబట్టి తత్సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా మారాలి అంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఈ మాసమంతా పారాయణ చేయడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మంచి పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే వాగ్బలం పెరిగి ఆ మాట తీరు వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏ రకంగా అంటే ఈ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రకంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యలు కానివ్వండి, సామాన్యమైనటువంటి అంటే ప్రాథమిక విద్యలు కానివ్వండి, తత్సంబంధమైన విషయాలన్నీ కూడా అనుకూలంగా మారాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ప్రధానంగా ఈ రాశి వారికి అవసరం. అంతేకాకుండా ఈ వివాహ ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళు అంటే కన్యా రాశి వాళ్ళు వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలన్నా, భాగస్వామ్యంలో అంటే వృత్తి వ్యాపారాల విషయంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు రావాలన్నా, విద్య ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు రావాలన్నా బృహస్పతి యొక్క అనుగ్రహం అంటే ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.